హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఒకే పిండి కలిపి 4 రకాల మురుకులు, 2 రకాల అప్పాలు చేశాను. ఇలా చేస్తే మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. పిల్లల కోసమని చిట్టి మురుకులు కూడా చేశానండి. చాలా బాగా వచ్చాయి. అప్పాలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అంత బాగుంటాయండి. టేస్ట్ మాత్రం ఎలా చేయాలో చూసేద్దామా, పదండి. 1 కేజీ దొడ్డు బియ్యం తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. 2 పిడికిళ్ళ శనగపప్పు వేసుకున్నాను. 1 పిడికిడు మినప్పప్పు వేసుకున్నాను. ఈ బియ్యాన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని కడగలేదండి, తడిబట్టతో బాగా తుడుచుకొని కడాయిలో పోసుకున్నాను. ఇలా బియ్యాన్ని వేయించడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. బియ్యాన్ని 4 నిమిషాల వరకు వేయించుకొని గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఈ బియ్యం చల్లారిన తర్వాత బియ్యాన్ని మెత్తగా పిండి పట్టించి పెట్టుకున్నాను. ఈ బియ్యం పిండిలో 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము వేసుకున్నాను. వామును నలిపి వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మురుకులు కారంగా కావాలంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ పిండినంతా బాగా కలిపి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు వెల్లుల్లి తినొద్దు కదా, వేయలేదు, మీరు వేసుకోండి. 2 గరిటెలు వేడి నూనె పోసుకున్నాను. నూనె పోసిన తర్వాత పిండినంతా బాగా కలుపుకోవాలి. పిండికంతా నూనె పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కలిపినాక ఇలా ముద్దలాగా కట్టడానికి రావాలి. అలా వచ్చే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి సగం పిండిని పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ పిండితోటి అప్పాలు చేస్తాను, ఈ పిండితోటేమో మురుకులు చేస్తాను. మురుకుల పిండిని కలుపుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. పిండిలో చల్లనీళ్ళు పోసే కలుపుకుంటున్నాను. పిండినంతా బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకుంటేనే మురుకులు విరిగిపోకుండా బాగా వస్తాయి. చూడండి, పిండినంతా బాగా కలిపి పెట్టుకున్నాను. పిండిని మరీ గట్టిగా కూడా తడపొద్దండి. చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి. మురుకుల పిండి తడిపిన వెంటనే మురుకులు చేసేసుకోవాలండి. పిండి తడిపి పెట్టి తర్వాత చేసుకుంటే అరగంట తర్వాత అంటే మురుకులు గట్టిగా వస్తాయి. తడిపిన వెంటనే మురుకులు చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మురుకులు చేసేవాళ్ళు నూనెలో మురుకులు వేయడానికి భయపడతారండి. వాళ్ళు ఇలా గిన్నె పైన కానీ ప్లేట్ పైన కానీ మురుకు వేసుకొని నూనెలో వేసుకోవచ్చు. వేడిగా ఉన్న నూనెలో మురుకులు వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా మురుకులు వేసుకోవచ్చు. నూనె పైకి చిల్లకుండా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ప్లేట్ పైన గరిటె పైన వేసుకుంటే మురుకులు ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడు కూడా మరలేసి వేయించుకోవాలి. చూడండి నూనెలో నురుగు ఎలా వస్తుందో. ఇప్పుడు చూడండి, నూనెలో నురుగు లైట్గా వస్తుంది, అంటే మురుకులు వేగిపోయినట్టు. మురుకులు తీసేసేయాలి నూనెలో నుంచి. ఇలా డైరెక్ట్గా కూడా మురుకులు నూనెలో వేసుకోవచ్చు. కానీ కొత్తగా వేసేవాళ్ళు నూనెలో మురుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మురుకులు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి మురుకులని. ఇలా కవర్ పైన వేసి కూడా మురుకులు రెడీ చేసుకోవచ్చు. పిండిని మురుకుల గొట్టంలో వేసే ముందు మళ్ళీ పిండిని బాగా కలుపుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. మురుకుల గొట్టంలో స్టార్ బిల్ల వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చక్రాల మురుకులు వేసుకున్నాను. ఒకే పిండితో ఎన్ని రకాల మురుకులనైనా చేసుకోవచ్చు. పిల్లల కోసమని చిట్టి మురుకులు చేశానండి. ఇలా చిన్నగా చిట్టి మురుకులు చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మురుకులన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అప్పాల కోసం సగం పిండిని పక్కకు పెట్టుకున్నాం కదా, ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పిండినంతా బాగా కలిపి పెట్టుకున్నాను. 2 రకాల అప్పాలు చేసుకోవాలి కనుక కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో 1 పిడికెడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలను వేయించి పొట్టు తీసి లైట్గా దంచుకొని వేసుకున్నానండి. చల్లనీళ్ళు పోసుకొని పిండినంతా బాగా కలుపుకుంటూ తడిపి పెట్టుకున్నాను. పిండిని ఎలా తడుపుకోవాలంటే చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని పిండినంతా కలుపుకున్నాను. పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కవర్కి కొద్దిగా నూనె రుద్దుకొని ఒక పిండి ముద్దని పెట్టి పూరీ ప్రెస్తో ప్రెస్ చేశానండి. చూడండి అప్పాలు ఎంత బాగా వచ్చాయో. ఇలానే కొన్ని అప్పాలను చేసి పెట్టుకున్నాను. వేడిగా ఉన్న నూనెలో ఈ అప్పాలను వేసుకోవాలి.
చూడండి కవర్ నుంచి కూడా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఈ అప్పాలు. ఈ అప్పాలను కూడా మురుకులను వేయించినట్టే రెండు వైపులా వేయించుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో అప్పాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ చెక్క అప్పాలు. కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ అప్పాలు. వేడి నూనెలో ఇలా చిన్న చిన్న మురుకులు ఉండిపోయినప్పుడు టీ స్ట్రెయినర్తో ఈజీగా తీసేసుకోవచ్చు. కొద్దిగంత పిండిని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పిండిని గిన్నెలో వేసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల పెసరపప్పుని 15 నిమిషాల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పిండిని అంతా బాగా కలుపుకోవాలండి. పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని తడుపుకోవాలి. చాలామంది మురుకులలో గోరువెచ్చని నీళ్లు వేసి తడుపుకుంటారండి, అందుకనే చన్నీళ్ళు అని చెప్పాను. పిండిని అంతా తడుపుకున్నాక అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని అంతా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ ప్రెస్తో ప్రెస్ చేసి నూనెలో వేయించుకున్నాను. వీడియో లెంతీగా అవుతుందని ఫాస్ట్గా చెప్పేశాను. ఒకే పిండి కలిపి 4-5 రకాల మురుకులు 2 రకాల అప్పాలు చేశాను. మీరు కూడా ఇలాగే చేయాలంటే బియ్యాన్ని వేయించుకునేటప్పుడు బియ్యం మాడిపోకుండా వేయించుకోవాలి. నూనె పోసి పిండిని కలుపుకునేటప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా రాకపోతే మళ్ళీ కొద్దిగా వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. పిండిని ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. నీళ్లు పోసి పిండిని కలిపేటప్పుడు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మురుకులు అంత బాగా వస్తాయండి. మురుకుల గొట్టంలో పిండిని వేసుకునే ప్రతిసారి పిండిని బాగా కలుపుకొని మురుకుల గొట్టంలో వేసుకొని మురుకులు చేసుకోవాలండి. మురుకుల పిండి తడపగానే మురుకులు చేసుకోవాలి. తడిపి కొంచెంసేపు అయినాక చేసుకుంటే అలాగనే పక్కన పెట్టేసుకోవద్దు. ఒక అరగంట గంట వరకు అలా పెట్టేశారంటే మురుకులన్నీ గట్టిగా వస్తాయి. తడిపిన వెంటనే మురుకులు చేసేసుకోవాలి. మురుకులను విరగొట్టినప్పుడు మధ్యలో చిన్న హోల్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇలా వస్తే మురుకులు లోపల గుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. అప్పాలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. మురుకులు అప్పాల సౌండ్, విరగొట్టే సౌండ్ వింటేనే కదా తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవి. రుచికరంగా క్రిస్పీగా ఉండే అప్పాలు మురుకులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.